శ్మశాన సాధన అంటే శరీరము ప్రాణం లేకుండా ఉండడం. అప్పుడు శరీరంలో స్పందన లేదు. అలాగే మనిషి తనలో రకరకాల ప్రవృత్తులు, కోరికలు జయించినప్పుడు స్పందన లేకుండా ఉండగలిగితే సాధ్యం కాదు. కానీ అలా స్థితికి చేరినప్పుడు అప్పుడు అతని వెంట శరీరానికి ఆవల ఉన్న పరమాత్మ చేరుతుంది. ఉన్నత స్థితి ఎలా అంటే తన భార్య మీద, తన పిల్లల మీద, పిల్లలకు తన మీద కొన్ని మనస్పర్ధలు, రకరకాల విషయాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ శరీరం సంబంధించినటువంటివి. వాటన్నిటినీ వేరుగా చూసి తాను కాదనుకోవడం అనేది, దానికి స్పందించకుండా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అటువంటి స్థితికి చేరడం అంటే మానవులకు సాధ్యం కాని విషయం. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, మానవ సంబంధాలు కానీ, ఇవన్నీ మనిషికి ఏం నేర్పుతున్నాయంటే, నువ్వు కూడబెట్టిన 100 కోట్లు, మంచి ఆరోగ్యం కలిగిన శరీరం, ఇవన్నీ ఏ క్షణంలో ఏమవుతాయో తెలియని పరిస్థితి. అంటే అన్ని రకాల మంచులు, చెడులు కష్టపడి ఒక స్థితికి చేరిన జీవుడు కూడా అన్నీ కోల్పోవడం చూస్తూ ఉన్నాడు. చివరికి వేదాంతి అవుతున్నాడు. ఏది తన వెంట రాదని, ఏది సత్యము కాదని. అలాంటి స్థితికి చేరి అతను కూడా ఒక యోగిలా మారాల్సిన పరిస్థితి వస్తున్నది. అలా తాను అనుభవపూర్వకంగా నేర్చుకొని అన్నీ తనతో రావని తెలుసుకున్న యోగి చివరికి సాధనలో కూడా ఆ స్థితిని అనుభవించినప్పుడు ప్రతి పరిస్థితికి తను వేరుగా, జేబులో రూపాయి లేకున్నా అది తన స్థితి కాదని తెలుసుకోవడం, ఆనందం ఉన్న తన స్థితి కాదని తెలుసుకోవడం, ఎన్నో రకరకాల కష్టాలు, మానసిక వేదనలు కలిగిన తన స్థితి కాదని తెలుసుకోవడం మామూలు విషయం కాదు. చెప్పడం చాలా సులువు. అలా తనలోన అంతర్గతంగా ఒక దివ్య జ్యోతిని, దివ్య శబ్దాన్ని వినగలిగే స్థితికి చేరడం. ఉచ్చరించడం కాదు నేను చెప్పేది. ఎందుకంటే ఒక పిట్ట కుక్కు కుక్కు అని అరుస్తూ ఉంటుంది, మంచి తీయని అరుపును వినిపిస్తుంది, శబ్దాన్ని వినిపిస్తుంది అనుకోండి. మనం కూడా దానితో పాటు అరుస్తూ ఉంటే ఆ శబ్దం వినపడదు. అలాగే మన లోపల అనాహత నాదము ఒక నిరంతర ధ్వనిని పుట్టిస్తూ ఉంటున్నది. ఆ శబ్దాన్ని వినాలంటే మనం మౌనంగా ఉండాలి. మనము ఆ శబ్దాన్ని ఉచ్చరించడం కంటే మౌనంతో ఆ శబ్దాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. ఏకాగ్రతతో మనస్సును నిశ్చలం చేసుకొని దృష్టి పెట్టి అలాంటి స్థితికి చేరడము, అది సత్యం అని తెలుసుకోవడము, తన మనసుతో, బుద్ధితో, తన శరీరంతో ప్రమేయం లేకుండా అది నడుస్తున్నది నిరంతరం అని తెలుసుకొని, అది నిశ్చలమని, అది ఎప్పటికీ ఉండేది శాశ్వతమని తెలుసుకున్న యోగి, దాన్ని పట్టుకున్న యోగి, ప్రపంచంలోని ప్రతి విషయాన్ని వదిలిన యోగి ఒక శవం లాంటి వాడన్నమాట. శవంకి ఎటువంటి స్పందన ఉండదు చూడు, అలాంటి స్థితికి చేరిన యోగి ధన్యుడు. అలాంటి స్థితికి చేరాలి. అందుకే కామక్రోధాలు ఇవన్నీ వదిలేయాలని అనడం కన్నా వాటిని వదిలి సత్యమైన దాన్ని పట్టుకొని ఉన్నటువంటి యోగి, ఆ స్థితిలో ఉన్న యోగి, ఆ శబ్దాన్ని వింటున్న యోగి, ఆ శబ్దంలో రమించి లయించిన యోగి, ఆ యొక్క శబ్దాన్ని మర్చిపోయి తనను కూడా మర్చిపోయిన యోగి, మోక్ష ప్రాప్తి పొందిన యోగి చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు. రాబోయే కాలంలో అతి కష్టాలు ఎదుర్కొన్న జీవులు చివరికి ఈ యొక్క భూభారం పెరిగినందువల్ల అంతా క్షీణిస్తూ ఉంటారు. ఏదో కొద్దిమంది బతుకుతారు. అప్పుడు మళ్ళీ సత్యయుగం అంటారు కదా. సత్యయుగం అంటే ఏది కూడా శాశ్వతం కాదని తెలుసుకున్న జీవులు శాశ్వతమైన దానికోసము శ్రమిస్తూ దానిలో లీనమవుతూ ఆనందంతో ఉండేటువంటి యుగం అన్నమాట.
ఆ యొక్క సత్యయుగము, సత్యాన్ని పట్టుకున్నటువంటి యుగము. ఆ యుగంలోకి పయనించబోతున్న మనము కాబట్టి సాధనలోనూ పయనించవచ్చు. ఇప్పుడు రాబోయే కాలంలో వెళ్ళవచ్చు. ఆ వెళ్ళగలిగే అర్హత మనం పొందాలి. ఆ సమయంలో కూడా జీవులుగా పుట్టాలి, యోగ సాధన చేయాలి, జీవించాలి. ఆ సమయంలో కూడా అలాంటి స్థితికి చేరాలి. అలాంటి మనసు ఉండాలి, హృదయం ఉండాలి, ఆత్మ పరిపక్వత ఉండాలి. అందరూ నిత్యము సత్యాన్వేషణ చేయాలని కోరుకుంటున్నాను. హరి ఓం.